కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు సంత మార్కెట్ సెంటర్లో మోడల్ స్కూల్ ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిథిగా ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ విద్యార్థులకు బుక్స్, పెన్నులు, చాక్లెట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం తాళరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనం క్యారేజీలు, దుప్పట్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దూడిపూడి వెంకటరమణ, నడుంపల్లి వినోద్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, మాజీ మార్కెటింగ్ చైర్మన్ మందల గంగా తదితరులు పాల్గొన్నారు. గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి తాళరేవు మండలంలో ఏదైతే తాళరేవు స్కూల్ మోడల్ స్కూల్ ఉందో మోడల్ స్కూల్లో మరి వసంత పంచమి సందర్భంగా మరి పిల్లలందరికీ కూడా బుక్స్, పెన్ను, చాక్లెట్స్ కూడా మా కూటమి నాయకులు ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి మరి లయన్స్ క్లబ్ తరఫున మరి వాళ్ళందరికీ కూడా డైలీ క్యారేజీలు పంపుతారో వారికి కూడా మరి రగ్గులు, ఫ్రూట్స్ కూడా పంపిణీ కార్యక్రమం పెట్టాం. చాలా సంతోషం. లోకేష్ గారు ఈ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మరి స్కూల్ వ్యవస్థలో ఎంతో మార్పులు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూళ్ళని తలతలనేలా ఈ గవర్నమెంట్ స్కూల్ అన్నిటి కూడా పిల్లలకు కావాల్సిన యూనిఫామ్ కానీ, స్కూల్ బ్యాగ్ కానీ, షూ కానీ మరి ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండే విధంగా ప్రతి ఊరికి ఒక మోడల్ స్కూల్ ఉండేలా మరి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూటమి నాయకులందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అదే కాకుండా ఈరోజే అక్షరాభ్యాసం కూడా ఈ స్కూల్ మోడల్ స్కూల్లో పెట్టడం జరిగింది. ఇది కూడా అక్షరాభ్యాసం కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకి, వైద్యానికి పెద్దపీట వేసి మరి రెండు మేజర్ కాబట్టి లైఫ్లో ఆ రెండింటిని కూడా ప్రాధాన్యత ఇచ్చి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం విజయవంతంగా ముందుకెళ్తున్నందుకు మరొకసారి లోకేష్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.